అందరికీ నమస్కారము. మనం ఇప్పుడు ఈ వీడియోలో అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలము చెరువు కట్ట వద్ద కొలువై ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయము గురించి ఆ విశేషాలు 31 సంవత్సరాలు అయినటువంటి ఈ ఆలయాన్ని కట్టించి 31 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా అక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆ విశేషాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ ఆలయము ఒక ఆధ్యాత్మిక ప్రశాంతతకు భక్తిభావానికి ఈ ఆలయం ఒక ప్రతీక. అనంతపురానికి అతి సమీపంలో తపోవనము మరియు బుక్కరా సముద్రం మధ్యలో చెరువు కట్టపైన ఓ చిన్న కొండపైన ఈ ఆలయం నిర్మించబడి ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు. అమ్మవారు జ్ఞానస్వరూపిణి మరియు భక్తుల కోరికలు తీర్చేటువంటి శక్తివంతమైనటువంటి దేవతగా భక్తులు విశ్వసిస్తారు. చుట్టూ పచ్చని ప్రకృతి, చెరువు అందాలు, ప్రశాంతమైనటువంటి వాతావరణం నడుమ ఈ ఆలయం ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన కోసం భక్తులకు ఇది ఒక అనువైనటువంటి ప్రదేశము. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు, పౌర్ణమి పూజలు మరియు వివిధ పర్వదినాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయానికి అనంతపురం నుండి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అయితే ఈరోజు మనము ఎంతో పవిత్రమైనటువంటి అమ్మవారి ఆలయము 31 సంవత్సరాలు కట్టించి 31 సంవత్సరాల యొక్క మహోత్సవము. ఇది గిరి ప్రదక్షిణ కూడా విశేషంగా నిర్వహిస్తారు. ఈ అమ్మవారు ఈ శుభ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు, పవిత్రమైనటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ వీడియోలో మనము అవి పూర్తిగా చూస్తాము. అమ్మవారి కృప అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలయం విశిష్టత: రాజరాజేశ్వరి అమ్మవారు పరాశక్తి స్వరూపిణి. అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే మనసుకు ప్రశాంతత, కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అనేటువంటిది భక్తుల నమ్మకము. ఈ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ఈరోజు 31 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ దివ్య సందర్భంగా పాల్గొనడం కూడా మన అదృష్టంగా భావించాలి. ఈరోజు ఉదయం నుంచి ఆలయంలో భక్తుల రద్దీ బాగా కనిపించింది. అమ్మవారికి పవిత్ర అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, అర్చనలు నిర్వహించారు. అలాగే మాలతో పూల మాలలతో అలంకరించబడినటువంటి అమ్మవారి దర్శనము ప్రతి భక్తుల్ని ఆకట్టుకుంది. అమ్మవారి సన్నిధిలో జరిగిన మంత్రోచ్చారణ, ఘంటానాదాలు, హారతుల మధ్య భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి మనసులో ఒక్కటే కోరిక: అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆకర్షణగా నిలిచింది గిరి ప్రదక్షిణ. భక్తులు భక్తిభావంతో అమ్మవారి నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. గిరి ప్రదక్షిణ అంటే కేవలం ఒక సంప్రదాయం కాదు, అది ఒక భక్తి విశ్వాసము, ఆత్మీయతకు ప్రతీక. ప్రతి అడుగులో అమ్మవారిని స్మరించుకుంటూ భక్తులు ముందుకు సాగారు. ఈ ప్రదక్షిణలో పాల్గొన్న వారికి అమ్మవారి అనుగ్రహము, ప్రశాంతత లభిస్తుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకము. ఇది దృశ్యాలు నిజంగా మనకు చూసే వాళ్ళలో కూడా భక్తి భావాన్ని పెంచుతాయి. ఈ సందర్భంగా వచ్చినటువంటి భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చాలామంది కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ 31 సంవత్సరాల ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడడము మనకెంతో ఆనందంగా ఉంది. అమ్మవారి ఆలయం ఇలాగే ఎన్నో సంవత్సరాలు జరిగి భక్తుల యొక్క ఆశీర్వాద కేంద్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. ఈరోజు మనం అనంతపురంలోని అమ్మవారి ఆలయంలో జరిగినటువంటి 31 సంవత్సరాల విశేషాలు మరియు గిరి ప్రదక్షిణ దృశ్యాలను మనము ఇప్పుడు చూస్తున్నాము. అమ్మవారిని ఇక్కడ నవరాత్రుల్లో కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అలంకరణలో అమ్మవారిని అలంకరిస్తారు. ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారి ఆలయంలో కూడా పూజారులు ఎంతో నిష్టగా అమ్మవారి యొక్క పూజాది క్రతువులు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకుంటుంది. ఈరోజు అమ్మవారిని ఎంతో ఆకర్షణీయంగా అలంకరించారు. చూడండి, ఇక్కడ భక్తులు మనం చూసినట్లయితే
ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని అందరూ ప్రతి ఒక్కరూ మనసారా కోరుకుంటున్నారు. అయితే ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ ఇక్కడ అన్నదాన ప్రసాద వితరణ జరిగింది. అన్నదాన కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల సకల రోగాలు, సకల భయాలు అనేటివి తొలగిపోతాయని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసము. మనం ఏమైనా పూర్వజన్మ కర్మల ఫలితంగా ఏదో పాపాలు మనం కష్టాలు అనుభవిస్తున్నట్లయితే ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకోండి. మీకు ఆ భయాలు అన్నీ తొలగిపోయి ఈ జీవితంలో సుఖ సంతోషాలు అనేది లభిస్తాయని, అలాగే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ యొక్క కుటుంబము సంతోషంగా ఉండాలని ఉంటుంది. అందుకే అందరూ ప్రతి ఒక్కరు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు అమ్మవారి యొక్క పల్లకీని మోస్తున్నారు. ఈ అమ్మవారిని ఎంతో నిష్టగా నియమనిష్టలతో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ చిన్న కొండపై వెలిసినటువంటి కొండ ఉంది కాబట్టి కింద నుంచి మెట్ల ద్వారా అమ్మవారిని గర్భగుడిలోకి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఎంతోమంది భక్తులు ప్రొద్దున నుంచి ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమాల్లో వాళ్ళ వంతు కృషి చేసినారు. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆలయము ఇలా పైన కొండ పైన ఉంటుంది. కింద అంత రాళ్ళు గుట్టలు అనేటివి కనిపిస్తాయి మనకి. ఎంతో ఆకర్షణీయంగా ఇక్కడ మనస్సు ప్రశాంతంగా ఈ అనంతపురానికి దూరంగా, అంటే ఎక్కడ దూరంగా, బుక్కరాయ సముద్రానికి దగ్గరలో మనకి ఈ ఆలయాన్ని నిర్మించారు కాబట్టి ఇక్కడ ఎంత ప్రశాంతత, మానసిక ప్రశాంతత అనేది మనకి దొరుకుతుంది. ఇక్కడ అనంతపూర్ నుంచే కాదు, చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ అమ్మవారి గుడే కాదు, ఇక్కడ చుట్టుపక్కల చెరువు కట్ట అనేది ఉంది. దానిపైన ఎన్నో ప్రసిద్ధమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, మరియు వినాయకుడు, అయ్యప్ప స్వామి, సాయిబాబా అనేటువంటి గుళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మనము వచ్చినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని ఆలయాలను కూడా మనము దర్శించుకోవచ్చు. అనంతపూర్లో ఉండేటువంటి ప్రజలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకొని ఈ ఆలయంతో పాటు మిగతా ఆలయాలను కూడా దర్శించుకుంటారు. దీనికి అతి సమీపంలోనే కాశీ విశ్వేశ్వర ఆలయం అని ఉంది. అందులో ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సినటువంటి శివాలయము, అందులో ప్రసిద్ధి చెందింది. కాలభైరవుని యొక్క ఆలయం కూడా ఉంది. అందులో ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. ఆ కాలభైరవుని దర్శించుకుంటే అకాల మృత్యు అనేది ఉండదని ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని మీరు తప్పకుండా దర్శించుకోవచ్చు. మనకి అనంతపూర్లో ఉండేటువంటి వారందరికీ తెలుసు. అనంతపూర్ కాకోకుండా చుట్టుపక్కల వేరే ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఈ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వరి ఆలయము. ఈ ఆలయంలో మనకు అంటే ఇది మధ్యాహ్నం అనేది ఉండదు. 12 నుంచి ఒక 4 గంటల వరకు ఈ ఆలయాన్ని మూసి ఉంచుతారు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అప్పుడు కాకోకుండా ప్రొద్దున 12 లోపల ఈ ఆలయాన్ని మనము దర్శించుకోవాలి. అలాగే సాయంకాలము 5 పైన ఈ ఆలయం అనేది ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అమ్మవారి యొక్క కృప మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మనము అమ్మవారి యొక్క ప్రసిద్ధి చెందినటువంటి గిరి ప్రదక్షిణ అనేటువంటిది చూసే మహద్భాగ్యము మనకి కలిగింది. ఈ వీడియో ద్వారా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఉంటాయి. గిరి ప్రదక్షిణ అనేది ఎంతో ప్రసిద్ధి చెందింది, ఎంతో ప్రాముఖ్యత చెందింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.